3 రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ఇటు అమరావతిని చంపి కొత్త రాజధానులపై ముందుకు వెళ్ళలేక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేసిన ఘనత వైసీపీది. భారీ మెజారిటీతోనే గెలిస్తేనే రాష్ట్రాన్ని అధోగతి చేసి చివరకు అందాలం ఎక్కించిన ప్రజలే పాతాళానికి తొక్కేలా వారికి వారే చేసుకున్నారు. సరే, ఓడిపోయారు. వైసీపీ తనను తాను మార్చుకుందేమో అని అంతా ఎదురుచూస్తున్నారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్ వయా గన్నవరం ఎయిర్పోర్ట్ అన్నట్లు చక్కర్లు కొడుతున్నారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్లో ఉంటున్నారని విమర్శించిన ఆయనే ఇప్పుడు బెంగళూరుకు మగం మార్చారు. వైసీపీని దెబ్బకొట్టిన అంశాల్లో ఒకటిది రాజధాని. 3 రాజధానులు జనం తిరస్కరించారని చెప్పేందుకు ఉత్తరాంధ్రలోనూ వైసీపీ ఘోర ఓటమి నిదర్శనం. కూటమి పార్టీలు ముఠా కట్టడంతో అమరావతి రాజధాని అని చెప్పి ప్రజల్లోనికి పోయి గెలిచి వచ్చారు. దీంతో 3 రాజధానులపై వైసీపీ వెనక్కి తగ్గుతుందని అంతా భావిస్తుండగా కొత్తగా ఎమ్మెల్సీ అయిన బొత్స సత్యనారాయణ మళ్ళీ పాటే పాడారు. 3 రాజధానుల మా నినాదం ఇప్పటికీ కూడా. అందులో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. మారితే మా నాయకుడు జగన్ ప్రకటిస్తారు అంటూ బొత్స తనదైన శైలిలో జవాబిచ్చారు. ఉత్తరాంధ్ర విశాఖ సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని కామెంట్ చేశారు.